కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ఓంప్రకాష్ భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో ఉండి పడటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవ పడుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లుగా తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఐ హావ్ ఫినిష్డ్ మాస్టర్ అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం మృతుడి భార్య పల్లవి కుమార్తె కోడలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (1981) బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యే హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ఓంప్రకాష్ భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా కూడా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవ పడుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా తెలుపుతున్నారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఐ హావ్ ఫినిష్డ్ మాస్టర్ అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం మృతుడి భార్య పల్లవి కుమార్తె కోడలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు.